ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని విద్యాశాఖలో పనిచేస్తున్న వాళ్లకి గెజిటెడ్ ఆఫీసర్స్ టెస్ట్ అంటే పేపర్ కోడ్ 88 చాలా ముఖ్యం కదా. మరి దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ పరీక్షలో ఈజీగా పాస్ అవ్వడానికి కావలసిన ప్రతి విషయం అన్నీ వివరంగా తెలుసుకుందాం రండి. సరే, ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక క్లియర్ ప్లాన్ ఉండాలి. స్టెప్ బై స్టెప్గా ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. వీటిని గనక మనం కవర్ చేస్తే ఇక మన ప్రిపరేషన్ మీద మనకే ఒక ఫుల్ క్లారిటీ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అవేంటంటే ఫస్ట్ బేసిక్స్, తర్వాత సిలబస్, ఎగ్జామ్ రూల్స్, మన స్ట్రాటజీ, ఇంకా ఫైనల్గా సక్సెస్ టిప్స్. సరే, ఫస్ట్ పాయింట్ జీఓటీ 80 బేసిక్స్ ఏంటో చూద్దాం. అసలు ఈ టెస్ట్ ఫౌండేషన్ ఏంటి, దాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ పేపర్ మొత్తం కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో అస్సలు ఉండదు. అందుకే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీకి బాగా అలవాటు పడాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇంకో విషయం, 2016 మే నుంచి ఏపీ అయిన 2 రాష్ట్రాల్లోనూ ఈ టెస్ట్ ఆన్లైన్లోనే పెడుతున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ అనగానే మన టైం మేనేజ్మెంట్, మన స్ట్రాటజీ అన్నీ మారిపోతాయి కదా. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు మన ప్రిపరేషన్లోనే అత్యంత కీలకమైన పార్ట్, అదే సిలబస్. అసలేం చదవాలి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ చార్ట్ చూడండి ఒకసారి, ఎంత క్లియర్గా ఉందో. మొత్తం సిలబస్లో మేజర్ పార్ట్ అంటే చూడండి, ఆల్మోస్ట్ 36% ప్రశ్నలు ఒక్క ఎలిమెంటరీ స్కూల్ రూల్స్ నుంచే వస్తున్నాయన్నమాట. అంటే మనం దేనిమీద ఎక్కువ ఫోకస్ పెట్టాలో క్లియర్గా అర్థమైపోతోంది కదా. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే సుమారుగా ఒక 20% ప్రశ్నలు, అంటే ప్రతి 5 ప్రశ్నల్లో ఒకటి మనకు ఇచ్చిన మెయిన్ సిలబస్లో డైరెక్ట్గా లేని టాపిక్స్ నుంచి వస్తున్నాయి. అవును, ఇదే చాలామందిని కన్ఫ్యూజ్ చేసే విషయం. పాస్ అవడానికి, మంచి స్కోర్ చేయడానికి తేడా ఇక్కడే వస్తుంది. మరి ఈ హిడెన్ 20% మార్కులు ఎక్కడ్నుంచి వస్తున్నాయో చూద్దామా? పాత పేపర్లన్నీ ఎనలైజ్ చేస్తే చూడండి, ఆర్ఎంఎస్ఏ, ఆర్వీఎం, ఆర్యుఎస్ఏ లాంటి వాటి నుంచి దాదాపు 8% వస్తున్నాయి. అంటే ఎక్కువ వెయిటేజ్ దీనికే ఉంది. ఆ తర్వాత ఏపీఓఎస్, కలాప్సావ్, ఇంకా ఎస్ఎల్ఎస్, ఎస్ఆర్ లాంటి సర్వే రిపోర్ట్లు, ఇలాంటి వాటి మీద కూడా మనం దృష్టి పెట్టాలన్నమాట. ఇవి మన స్కోర్ని బాగా పెంచుతాయి. సరే, సిలబస్ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఎగ్జామ్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మందికి దీనిపై చాలా డౌట్స్ ఉంటాయి. అందర్నీ టెన్షన్ పెట్టే మొదటి ప్రశ్న, నెగిటివ్ మార్కులున్నాయా? ఇక్కడ ఒక గుడ్ న్యూస్. మన ఏపీ, తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్టుల్లో నెగిటివ్ మార్కింగ్ అనేది అస్సలు లేదు. అంటే మనం ధైర్యంగా అన్ని ప్రశ్నలకి ఆన్సర్ పెట్టొచ్చు. తెలియకపోయినా సరే వదిలేయకుండా ఏదో ఒకటి అటెంప్ట్ చేయడం చాలా మంచిది. సరే, నెగిటివ్ మార్కులు లేవు. మరీ పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఇక్కడ చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. జాగ్రత్తగా వినండి. మనకి పేపర్ 88, పేపర్ 97 అని రెండుంటాయి కదా. రెండిట్లో కలిపి యావరేజ్గా 40 వస్తే సరిపోదు. ప్రతి పేపర్లోనూ, అంటే పేపర్ 88లో మినిమం 40, పేపర్ 97లో మినిమం 40, ఇలా సెపరేట్గా పాస్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రూల్స్ కూడా తెలిసాయి. ఇక అసలు విషయానికొద్దాం. మన స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా చదివితే ఎఫెక్టివ్గా ఉంటుంది? చూడండి, ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ 3 స్టెప్ ఫార్ములా. 1, కనీసం ఒక 3 పాత క్వశ్చన్ పేపర్లు చూడండి. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. 2, మీ దగ్గర బేరాక్స్ ఉంటే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి. 3, ఒకవేళ బేరాక్స్ లేకపోతే మీ దగ్గరున్న స్టడీ మెటీరియల్ని చాలా క్షుణ్ణంగా ప్రతి పాయింట్ అర్థమయ్యేలా చదవండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లోకి ఏం తీసుకెళ్లొచ్చు, ఏం తీసుకెళ్లకూడదు చాలా క్లియర్గా ఉంది చూడండి. బేర్ యాక్ట్స్ అంటే ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే అలౌడ్. మనం రాసుకున్న షార్ట్ నోట్స్, బిట్ బ్యాంక్లు, వేరే ఏ మెటీరియల్ అయినా నాట్ అలౌడ్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ వచ్చే ఇంకో పెద్ద డౌట్, సరే బేర్ యాక్ట్స్ లోపలికి తీసుకెళ్లొచ్చు కదా, మరి ఎగ్జామ్ టైంలో అక్కడే చూసి రాసేస్తే పాస్ అయిపోవచ్చా? థియరీ ప్రకారం సాధ్యమే అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం. ఎందుకంటే లెక్కేస్తే ఒక్కో ప్రశ్నకు మనకు దొరికే టైం కేవలం 1 నిమిషం 12 సెకండ్లు మాత్రమే. ఆలోచించండి,
అంత తక్కువ టైంలో 100 పేజీల పుస్తకంలో ఆ కరెక్ట్ పాయింట్ ఎక్కడుందో వెతికి ఆన్సర్ చేయడం ఎంత కష్టం. సో ముందు ప్రిపేర్ అవ్వకుండా కేవలం బేరాక్స్ని నమ్ముకుంటే మాత్రం కష్టం. సరే, ప్రిపరేషన్ అంతా ఓకే. మరి ఫైనల్గా మన సక్సెస్కి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? ఆ విషయాలు చూద్దాం. దీనికోసం మనం ఖరీదైన పుస్తకాలు కొని డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్లోనే ఉంది. పాత పేపర్లు, మెటీరియల్స్ కావాలంటే www.departmentaltests.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈలర్న్ యూట్యూబ్ ఛానల్లో దాదాపు 200కు పైగా వీడియో పాఠాలున్నాయి. ఇవి ప్రిపరేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో చూశారు కదా, పాస్ అవడానికి కావాల్సిన దారి ఇప్పుడు మన ముందు చాలా క్లియర్గా ఉంది. ఇక మనం చేయాల్సింది ఒకటే, ఈ ప్లాన్ని ఫాలో అవుతూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే. మరింకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెడదాం. అందరికీ ఆల్ ది బెస్ట్.